హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ మంగతాయారు మార్నింగ్ వాక్. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. అలివేలు మంగతాయారు సోపాలు పడుతూ తన భారీ కాయాన్ని సోఫాలో చేరవేసింది. ఈ మధ్యకాలంలో మంగతాయారుకు ఆయాసం ఎక్కువైపోయింది. నిల్చున్నా ఆయాసం, కూర్చున్నా ఆయాసం, తిన్నా ఆయాసం, తినకపోయినా ఆయాసం, మాట్లాడినా ఆయాసంతో ఉక్కిరి బిక్కిరైపోతుంది. ఇక లాభం లేదని మొగుడు సుబ్బారావును పోరు పెట్టి పెద్ద కార్పొరేట్ ఆసుపత్రిలో చూయించుకుంది. మొన్న పరీక్షల పేరుతో 10,000 రూపాయలు కట్టించుకొని పరీక్షలు చేసి రిపోర్ట్లు చూసి ఏ రోగమూ లేదు. రోజు ప్రొద్దున్నే మార్నింగ్ వాక్ చేయమన్నారు సదరు ఆసుపత్రి వైద్యులు. సుబ్బారావు 3 నెలల నుంచి చెబుతూనే ఉన్నాడు, రోజు పొద్దున్నే లేచి కొంత దూరం నడవమని. మొగుడి మాటలు వినటం అన్నది మంగతాయారి జీవితంలో అసలు జరగని పని. ఇక ఇప్పుడు 10,000 తీసుకొని చెప్పిన డాక్టర్లు మాటలు మాత్రం వినాలని నిశ్చయించుకుంది మంగతాయారు. పంచాంగం చూసి మార్నింగ్ వాక్కు మరుసటి రోజు దివ్యమైన ముహూర్తం ఉందని దానికోసం సమాయత్తమవుతున్నది. ప్లేటు నిండా జీడిపప్పు, బాదం, పిస్తా మొదలైనవన్నీ పెట్టుకొని రేపు నడవటానికి శక్తి కావాలని అవన్నీ తినటం మొదలుపెట్టింది. పాపం ఆయాసపడుతూనే. మంగతాయారు కాస్త కలిగిన కుటుంబంలో పుట్టింది. ఒక్కతే అమ్మాయిని తల్లి తండ్రి గారాబాల మధ్య పెరిగి పెద్దదయ్యింది. ఇంటర్ దాకా చదువు ఎలాగో నెట్టుకొచ్చింది, కానీ డిగ్రీ చదవనని మొండికేసింది. ఆడపిల్లకు ఈ చదువు చాలు, ఉద్యోగాలు చేయాలా ఊళ్ళేలాలా అని తల్లిదండ్రులు కూడా పై చదువులకు బలవంతం పెట్టలేదు. 20 దాటకుండానే మంచి సంబంధమని సుబ్బారావుకిచ్చి పెళ్లి చేశారు. తల్లిదండ్రులకు సుబ్బారావు ఒక్కడే కొడుకు. ఆస్తిపాస్తులు బాగానే ఉన్నా ఉద్యోగం పురుష లక్షణమని బ్యాంక్ ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లినాటికే 2 పిల్లలు పుట్టారు, పెరిగి పెద్దవారయ్యారు. వారికి పెళ్లిళ్ళయ్యాయి. కొడుకు కోడలు అమెరికాలో సెటిల్ అయ్యారు. కూతురు అల్లుడు బెంగళూరులో ఉన్నారు. ఏనాడు మంగతాయారు ఏ పని చేసి ఎరగదు పాపం. చిన్నప్పుడు తల్లి ఏ పని చెప్పేది కాదు. పెళ్ళయ్యాక కూడా అత్తగారు కోడలికి ఏ పని చెప్పలేదు. అత్తగారు చెప్పలేదు కదా అని తాయారు కూడా కల్పించుకుని చేసేది కాదు. పిల్లల పెంపకం కూడా అమ్మో అత్తో చూసుకునేవారు. అలా అలా పని చేయక మొగుడు బ్యాంకు వెళ్ళిన సమయంలో ఏం చేయాలో తోచక టీవీ సీరియళ్లు చూస్తూ చిరుతిళ్ళు తింటాం అలవాటు చేసుకుంది. అత్తగారు చనిపోయాక ఇంటి పనికి వంట పనికి మనుషులను పెట్టింది. అంతేగాని తాను మాత్రం ఒళ్ళు వంచలేదు. కొడుకు అమెరికాలో నుండి లేటెస్ట్ వంట మిషన్లు పంపిస్తూ తల్లికి ఏ మాత్రం శ్రమ లేకుండా చేస్తున్నాడు. కాఫీ మిషన్, టీ మిషన్, అప్పడాల మిషన్, చపాతీల మిషన్, ఇలా వంటిల్లంతా మిషన్ల మయమైపోయింది. మిషన్ల ఆలనా పాలన సుబ్బారావుదే. తాయారు తనకు మిషన్ల పరిజ్ఞానం లేదని మొగుడుకు అప్పజెప్పి సోఫాలో కుదురుగా కూర్చునేది. బ్యాంకు మేనేజర్గా జాబ్ నుండి రిటైర్ అయిన తర్వాత ఏం తోచని సుబ్బారావుకు ఈ పని బాగానే ఉందనిపించింది. సంతోషంగా వంటింటి మిషన్ల హస్తగతం చేసుకున్నాడు. దాని పర్యవసానమే రేపటి నుండి మంగతాయారుకు అతి కష్టమైన మార్నింగ్ వాక్ ప్రహసనం. కొద్దిగా వెలుగొస్తుంది, 4 బాగా చీకటి ఉంటుంది అన్నాడు సుబ్బారావు. 4ంటికి వెళ్తానని ఎవరన్నారు? 5 తర్వాతే వెళ్లేది అంది మంగతాయారు. మరి అలారం 4కెందుకు? లేచి తయారవ్వద్దా? దీర్ఘం తీసింది తాయారు. గంట తయారవుతావా? నువ్వు వెళ్లేది మార్నింగ్ వాక్కు పేరెంటానికి కాదు. మార్నింగ్ వాక్కు వెళితే మాత్రం తయారవ్వకుండా వెళతారా? మీకేం తెలీదు, నోరు మూసుకొని పడుకోండి అంటూ హుకుం జారీ చేసింది. బీరువాలో పొద్దున్నే కట్టుకోవలసిన చీర, మ్యాచింగ్ బ్లౌజు వెతకటంలో పడిపోయింది మంగతాయారు. తెల్లవార్లు మంచం మీద తాయార్లు అటూ ఇటూ మసలటంతో నిద్రకు కరువై అప్పుడే కళ్ళు మూతలు పడ్డ సుబ్బారావుకి అలారం మ్రోగటంతో కళ్ళు తెరిచి చూశాడు. పక్కన మంగ లేదు.
అటూ ఇటూ చూశాడు. స్నానం చేసొచ్చి పట్టుచీర కట్టుకుంది. అప్పటికే నగలన్నీ దిగేసుకుంటుంటే గట్టిగా కేకలేశాడు సుబ్బారావు. ఏ దొంగాడో చూస్తే తెంపుకొని పోతాడని భయపెట్టాడు. మొగుడి మాటలు వినాలని లేకపోయినా దొంగల భయంతో అయిష్టంగానే కొన్ని నగలు మాత్రమే పెట్టుకొని కొన్ని నగలను పెక్కన పెట్టింది. తల దువ్వుకొని పూలు ముడిచింది. ముఖాన పౌడరు, పెదాలకు లిప్స్టిక్ పూసుకుంది. మ్యాచింగ్ స్టిక్కర్ బొట్టు విళ్ళా పెట్టుకుని బంగారు గాజుల మధ్య మ్యాచింగ్ గాజులు తొడిగింది. అంతకు ముందు రోజే కొత్తగా కొనుక్కున్న బూట్లు వేసుకుంది. హ్యాండ్ బ్యాగ్ తీసుకుని సెల్ దానిలో ఉంచి సుబ్బారావుకు బై బై చెప్పింది. మార్నింగ్ వాక్కు బయలుదేరింది మంగతాయారు. 5 గంటలకు ముందే వాకింగ్కు బయలుదేరిన మంగ ఉదయం 7 గంటలు దాటినా రాకపోయేసరికి సుబ్బారావు కంగారు పడుతున్నాడు. ఇంటికి 5 నిమిషాల దూరంలోనే పార్క్ ఉన్నది. అందరూ అక్కడే వెళతారు నడకకు. ఇంతసేపు వాకింగ్ చేస్తుందా, లేక ఎక్కడైనా పడిపోయిందా అని ఆతృత పడుతూ ప్యాంటు వేసుకుంటున్నాడు పార్కు దాకా వెళ్ళి చూసొద్దామని. ఇంతలోనే గస పెడుతూ పరుగులాంటి నడకతో వచ్చింది మంగతాయారు. సుబ్బారావును చూస్తూనే, అమ్మయ్య, ప్యాంటు వేసుకుని రెడీగానే ఉన్నారుగా, తొందరగా పెద్ద బజార్లో కొత్తగా పెట్టిన గోవిందా గోవిందా బట్టల షాప్కు వెళ్దాం పదండి అంటూ హడాహుడి పెట్టింది. సుబ్బారావుకు ఏమీ అర్థం కాలేదు. 7ంటికే బట్టల షాపు తీసే తలకు మాసిన వాడెవడు అంటూ అడిగాడు. అబ్బా, అవన్నీ దారిలో చెబుతాగా, ముందు కారు తీయండి, పనిపిల్లను మనం వచ్చేదాకా ఉండమని చెబుతా అంటూ బెడ్రూంలోకి దూరింది. ఇక తప్పదనుకుంటూ షెడ్లో ఉన్న కారును బయటకు తీశాడు. 5 నిమిషాల్లోనే ఇంకో చీర కట్టి మ్యాచింగుల సరంజామా అంతా మార్చి కొత్తగా తయారై వచ్చిన తాయారును చూస్తూ విస్తుపోయాడు సుబ్బారావు. ఏంటలా చూస్తారు, కారు స్టార్ట్ చేయండి అంటూ భారీ కాయాన్ని సీటులోకి చేరవేసింది తాయారు. దారిలో అస్సలు విషయం చెప్పింది. గోవిందా గోవిందా అనే కొత్త బట్టల షాపువాడు ఓపెనింగ్ ఆఫర్ అని పెట్టాట. ఉదయం మొదటగా వచ్చిన 100 మందికి ఉచిత చీర అని ఆఫరు. ఆ సంగతి విశ్వనాథం గారి భార్య వెంకట్రావమ్మ ఉదయం వాకింగ్లో కలిసి చెప్పిందంట. పొద్దున్నే విశ్వనాథం గారిని బట్టల షాపుకు తరిమి తను వాకింగ్కు వచ్చిందంట. అప్పటికే ఎంతమందికి చెప్పిందో, ఎంతమంది బట్టల షాపుకు వెళ్ళారో అని బెంగపడిపోయింది తాయారు. ఇంతకు ఎంత దూరం నడిచావు సుబ్బారావు అడిగాడు. ఎంత దూరమోనా, పార్కు వెళ్ళగానే పక్కింటి పాపాయమ్మ కనిపించింది. నా చీరను చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ, ఎక్కడ కొన్నారు ఈ చీర, మొన్న మా పని మనిషి కూడా ఇలాంటి చీరే కట్టుకొచ్చింది అంటూ దీర్ఘం తీసేసరికి నాకు ఒళ్ళు మండి 4 దులిపేశాను. చుట్టూ ఉన్న 4 ఆడంగులు చేరి చీర మీద డిస్కషన్ మొదలుపెట్టారు. ఇవన్నీ జరుగుతూ ఉండంగానే వెంకట్రావమ్మ వచ్చిందక్కడికి. ఈ విషయం చెప్పగానే, వాకింగ్ రేపైనా చెయ్యొచ్చులే, చీర రేపు ఉచితంగా ఇవ్వరు కదా అని ఇంటికొచ్చా అంది తాయారు ఘనకార్యం చేసిన లెవెల్లో. సుబ్బారావుకు ఒళ్ళు మండిపోయినా తాయారును పాపం పైకి ఏమీ అనలేక మనసులోనే తిట్టుకున్నాడు. బట్టల షాపు దగ్గరకు చేరేసరికి చేంతాడంత క్యూ ఉంది. నాకు ఓపిక లేదు, నువ్వు వెళితే వెళ్ళు, లేదంటే ఇంటికి పోదాం అన్నాడు సుబ్బారావు కారాపుతూ. ఇంత దూరం వచ్చి చీర తీసుకోకుండా వెనక్కి వెళ్తే ఎంత అవమానం, ఎంత అవమానం, మీరిక్కడే ఉండండి అంటూ మంగతాయారు కారు దిక్కి కొంగు బిగించి యుద్ధానికి వెళ్లే వీర నారీమణిలా ముందుకు నడిచింది. కారు పక్కకు తీసి పార్క్ చేసి అటు పక్కనే ఉన్న ఉడిపి హోటల్లో దూరి ఉల్లిపాయ ఉప్మా పెసరట్టు లాగించి ఫిల్టర్ కాఫీ సేవించి తిరిగి కారు దగ్గరకొచ్చాడు సుబ్బారావు. మరో అరగంటకు మంగతాయారు వచ్చింది. ఇష్టపడి కట్టుకున్న చీరంతా నలిగిపోయి, కష్టపడి వేసుకున్న మేకప్ అంతా చెరిగిపోయి, ఆయాసపడుతూ క్షతగాత్ర సైనికురారిలాగా, అయితేనేం విజయం మనదే అనే రీతిలో ముఖాన చిరునవ్వు, చేతిలో చీరతో దర్శనమిచ్చింది. తీరా చీర విప్పి చూస్తే ఒట్టి నాసిరకం. చితం అంటే ఇంతే అనిపించేలా ఉంది ఆ చీర సొగసు. తాయారు ఇంట్లో కూడా అలాంటి చీర కట్టదు అనిపించింది సుబ్బారావుకు. మరేం పర్వాలేదు, మన పనమ్మాయి ఒక చీర ఇవ్వమని ఎప్పటి నుండో అడుగుతుంది, ఈ కొత్త చీరను దానికిద్దాం, సంతోషిస్తుంది అంది తాయారు తెలివిగా. పనిపిల్ల లక్ష్మి చచ్చినా కూడా ఈ చీర తీసుకోదు అనిపించింది సుబ్బారావుకి. కానీ పైకి ఏమీ అనలేదు. ఏమండి, ఈ చీరలు తీసుకున్న 100 మందికి స్పెషల్గా షాప్ ఇప్పుడే చూపిస్తారంటండి, చూసొద్దామండి అంది తాయారు గోముగా.
సరేననక తప్పలేదు మూగజీవి సుబ్బారావుకు. ఇద్దరు షాపు లోపలికి వెళ్ళారు. కళ్ళు జిగేల్ జిగేల్ మనిపించే విద్యుత్ దీపాల కాంతుల్లో మరింత జిగేల్ మనిపించే రంగురంగుల పట్టు చీరలు ఒక దానికి మించి ఒకటి కనపడుతున్నాయి. కౌంటర్లో ఉన్న సుందరీమణులు మేడం మేడం ఈ చీర చూడండి అంటూ పిలుస్తున్నారు కోకిల స్వరాలతో. అబ్బే మేం కొనటానికి రాలేదండి, ఒట్టిగా చూసిపోవటానికే వచ్చాము అని తాయారు అంటూ ఉండంగానే మేం కూడా కొనమని అనటం లేదు మేడం, చూడమనే చెప్తున్నాం అంటూ తీయని వశీకరణ మాటలతో తాయారును కౌంటర్ వైపుకు లాగేశారు. కౌంటర్లో ఉన్న సేల్స్ గర్ల్స్ చల్లటి యాపిల్ జ్యూస్ తెప్పించారు తాగటానికి. మొదటి రోజు ప్రతి చీరపై భారీ తగ్గింపు అని ఊదరబెట్టారు. తాయారు చేతిలో 3 పట్టు చీరలు. సుబ్బారావు క్రెడిట్ కార్డులో 80,000 కోతతో 3 గంటలు పట్టింది షాపు నుండి బయటకు రావటానికి. తెల్లవారింది. మళ్ళీ 4 గంటలకే లేచి తాయారు తయారవుతుంటే, మంగా ఈరోజన్నా శుభ్రంగా వాకింగ్ చేసిరా, ఎవరి దగ్గర ఆగి ముచ్చట్లు చెప్పొద్దు, నీ ఆరోగ్యం ముఖ్యం, ముందు దాని సంగతి చూసుకో, కనీసం 1 గంటన్నా కుదురుగా నడిచిరా అని చిలక్కి చెప్పినట్లు చెప్పి పంపించాడు సుబ్బారావు. సరేనని బుర్ర ఊపి బయలుదేరింది మంగతాయారు మార్నింగ్ వాక్కు. సుబ్బారావుకు అనుమానమే, అసలు తను చెప్పింది వింటుందా అని. 8 అవుతుండగా వచ్చింది తాయారు దివ్యమైన తేజస్సు నింపుకొని. ఏమండి ఏమండి, ఈరోజు చిన్న బజార్లో పసిడి కళ బంగారు నగల దుకాణం ఓపెనింగ్ అంటండి, శ్రావణ మాసం సందర్భంగా అనేక ఆఫర్లు ఉన్నాయట అని తాయారు తన్మయత్వంలో సగం కళ్ళు మూసుకొని చెబుతూ ఉండంగానే ధడేల్మనే శబ్దం వినిపించింది. భయంగా పక్కకు దూకింది తాయారు. ఎదురుగా సుబ్బారావు కనబడలేదు. ఏమండి ఏమండి అంటూ అటూ ఇటూ చూసింది. ఎక్కడా కనపడలేదు. కిందకు చూసింది. పాపం బడుగు జీవుడు సుబ్బారావు కింద పడిపోయి మూర్ఛపోయాడు అప్పటికే. ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.